ఇవాళ నేను ఒక అద్భుతమైన ఫర్టిలైజర్‌ని తయారు చేయబోతున్నానండి. దానికోసం 2 అలోవెరా లీవ్స్‌నైతే తీసుకుంటున్నాను. ఈ అలోవెరా అనేది రూటింగ్ హార్మోన్‌గా అలాగే రూటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుందండి. మరి రూట్స్ కూడా మంచిగా ఫార్మ్ కావడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ కట్ చేసిన పీసెస్‌నంతా ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని అందులో బాగా ఇలా పెట్టేస్తున్నానండి. బాగా 2 డేస్ బాగా నానబెడుతున్నాను. నానబెట్టిన తర్వాత ఈ గుజ్జులో ఉన్న సారం అంతా మనకి వాటర్‌లోకి దిగుతుంది. ఒక 2 రోజుల తర్వాత చూడండి ఎంత మంచిగా మనకి ఆ అలోవెరాలో ఉన్న సారం అంతా మనకి వాటర్‌లోకి దిగింది. బాగా వాటర్ అంతా గ్రీన్‌గా అయిపోయింది. కాబట్టి బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. ఇప్పుడు 2 డేస్ అయింది కదా! మళ్ళీ మనం అలాగే నిల్వ పెట్టొచ్చండి. మళ్ళీ 2 డేస్ పెట్టేసి మళ్ళీ మనము మన మొక్కలకి ఇవ్వచ్చు. 1 లీటర్ నార్మల్ వాటర్ తీసుకుంటున్నానండి. అందులో 2 స్పూన్స్ ఈ లిక్విడ్‌ని యాడ్ చేస్తున్నాను. మంచి ఫర్టిలైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇటు ఫంగిసైడ్‌గా కూడా పనిచేస్తుంది. ఏదైనా మట్టిలో పురుగులున్నా కూడా బాగా పనిచేస్తుందండి. చక్కగా మొక్కలకైతే మంచిగా గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గులాబీ మొక్కతే లాస్ట్ ఇయర్ తెచ్చినానండి. ఫస్ట్ పూలైతే బాగా పూసింది. ప్రెజెంట్ అయితే ఎదుగుదల లేదు. గ్రోత్ కూడా లేదు. ఎందుకంటే సమ్మర్‌లో చానా ఎఫెక్ట్ పడింది ఈ మొక్కకి. కాబట్టి ఈ మొక్కకైతే ఇచ్చేస్తున్నానండి. ఇదైతే నేను జామ చెట్టండి. జామ చెట్టు సచ్చిపోయింది అనుకున్న. ఆల్‌మోస్ట్ ఆల్ పడేద్దాం అనుకున్న స్టేజ్‌లో మే ఫస్ట్ వీక్‌లో కొద్దిగా అలోవెరా వాటర్‌నైతే ఈ మొక్కకు పోసిన్నానండి. మళ్ళీ మనకి తొలకరి వర్షాలు స్టార్ట్ అయినాయి కదా! ఆ రెండిటి వల్ల నాకు మళ్ళీ చిగుర్లనేది వచ్చేసిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి చనిపోతున్న మొక్కను కూడా బ్రతికించే సంజీవని అని చెప్పవచ్చు అలోవెరా అనేది.